సో వాట్స్ దిస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో వీడియో వేసి 2-3 months అవుతుంది. సో కొన్ని కారణాల వల్ల వీడియో అయితే లేట్ అయింది. సో ఇప్పటి నుంచి మన ఇండియన్ థెఫ్ట్ ఆటో సిమ్యులేటర్ సీజన్ 2 అయితే వస్తుంది. అంటే రెగ్యులర్గా వీడియోస్ రావు, కానీ ట్రై చేస్తా. సో మన టెక్ ఛానల్లో ఒక వీడియో అయితే పెట్టినా, దాన్ని ఫాలో కాకపోతే ఫాలో కండి. సో ఫస్ట్ ఇప్పుడు మన పాత బిజినెస్ దగ్గరికి అయితే పోదాం. ఓకే, మీకు ఒకరిని పరిచయం చేయడం మాని చూపెట్టలేదు ఒకరిని. సో ఈయన చాచా అంట, ఎంత తెల్లగా ఉన్నది చూడండి చాచా. ఏదైనా పని ఉంటే చెప్పమంటుండు. సో ఏం పని ఉందని చెప్పాలి. క్యా బాత్ హై బేటా, బాడీ ఎక్కువైందా? సో ఎందుకులే మనతో. సో నా బండి అయితే ఇలా పడిపోయింది. సో అందుకే ఇప్పుడు జీప్ వేసుకొని పోతా. చాలా అప్డేట్స్ వచ్చినాయి మధ్యలో, అవన్నిటి మీద వీడియో చేయాలి. ఈ వీడియోనే 3 నెలలు అయింది, ఆ వీడియో ఎన్ని నెలలు అవుతుంది. ఓకే, లొకేషన్ కూడా మర్చిపోయినా. ఎక్కడ ఇదే కదా, దీని ఆపోజిట్. ఇన్నేను ఉండదు, ఎటో వచ్చేసిన. ఇది ఇక్కడ ఉంది. వెయిట్, ఊళ్ళో కొత్త పోలీస్ స్టేషన్ కూడా కట్టేసారు. ఇది అది కార్ షోరూమ్. సో ఫస్ట్ అయితే మన బిజినెస్ చూసి దాని తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర పోదాం. త్రీ మంత్స్ బ్యాక్ పోలీస్ స్టేషన్ లేకపోతుండే, ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా వచ్చింది. ఏది ఇదే కదా, ఇదే. త్రీ మంత్స్ ఎవ్వరు లేరు. అంత ఎట్లుందో అట్లనే ఉంది. మస్తు పైసలు పెట్టినాం దీని మీద, ఎవరు చూసుకుంటలేదా దీన్ని. అసలు నేను 3 months బ్యాక్ ఏడుకైనా మీకు తెలియదు కదా, ముందే చూసుంటారు. యాక్చువల్లీ నేను పని మీద విలేజ్ పోయినా. సో నేను వీళ్ళకేం ఇన్ఫార్మ్ చేయలేదు. ఆ విలేజ్ చూపిస్తా. బ్లాక్
స్టిక్కర్ అవసరం లేదు. బ్రేక్స్ రేసింగ్ వెళ్దాం. స్టిక్కర్ ఏమవుతుంది మళ్ళీ స్టిక్కర్. బ్రేక్స్ నైట్లో ఇన్స్టాల్ నైట్లో స్మోక్ కలరు బ్లాక్. సో విలేజ్ సో ఆడనే ఉండే నేను, అందుకే ఇక్కడ అసలు ఇల్లు అడ్రస్ కూడా మర్చిపోయినా. ఆడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ లొకేషన్ పెట్టుకొని వచ్చిన. జస్ట్ మిస్ ఉల్టా వస్తుండే. మళ్ళీ 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 అరే ఇంతసేపు ఏం చూస్తుండే కానీ. సో మీరు ఏమైనా కామెంట్స్ చేయండి, ఏం గేమ్ ఆడాలి, ఏం చేయాలి అని. నేను ఒక గేమ్ అయితే ప్లాన్ చేస్తున్నా, కానీ ఇంకా GTA 5 అది కూడా చేయాలి. నాకు తెలిసి కాయిన్స్ అన్నీ పోయినట్టున్నాయి, ఎందుకంటే వీక్ దాన్ని ఓపెన్ చేయకపోతే 90 కాయిన్స్ పోతున్నాయి. అన్నీ జీరోనే అనుకుంటా. మన మెయిన్ ఫోన్ కూడా పోయింది, అన్నీ అయిపోతున్నాయి. సో ఇదే ఆ విలేజ్, ఇట్లా ఉంటుంది. ఇన్నే నేను ఒక బిజినెస్ చేద్దాం అనుకున్నా. ఇక చూసారా ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, ఈ ఎయిర్పోర్ట్ దగ్గర నేను చేద్దాం అనుకున్నా, అంటే బిజినెస్ కాలేదు. అక్కడ నాకు పర్మిషన్ దొరకలేదు, అంటే ఎప్పుడో ఎయిర్పోర్ట్ పెట్టేస్తుంది. త్రీ మంత్స్లో ఇదే ఎయిర్పోర్ట్, ఇది ఎయిర్పోర్ట్ కాదు, సారీ, ఇన్ని షోరూమ్ పెడదాం అనుకున్నాం. 3 months ట్రై చేసిన, అంటే 2 months ట్రై చేసి ఒక 1 month ఫ్రీ ఉన్నా. అండ్ ఇక్కడ ఫార్మింగ్ కూడా అవుతుంది, తొక్కడం ఎందుకు. ఈ ఊరు వాళ్ళు కూడా అప్గ్రేడ్ అంటే టెక్నాలజీతో పాటు పోవాలని చెప్పి ఇక్కడ వెళ్దాం అనుకునేదేనా, రాలేదు. అండ్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ట్రై చేసిన, అది కూడా కాలేదు. సో ఇప్పుడు ఇంటీరియర్ మీతో మాట్లాడతా. ఓకే, ఒకసారి ఆ చాచతోనైతే మాట్లాడదాం. నా పేరేందో చెప్పలే కదా, నెక్స్ట్ ఎపిసోడ్ చెప్తా. సో నేను ఈ కార్ మీద రాలేదు, యాక్చువల్లీ బస్సు మీద వచ్చింది ఈ విలేజ్కి. ఆడి వరకు నడుచుకుంటూ పోయేసరికి
అండ్ ఇది ఇది మర్చిపోలేరు కదా మీరు. దీంట్లో ఏదో అంటే ఏదో జరిగింది లాస్ట్ సీజన్లో. సార్ కరెక్ట్ టైంకి ఇన్నే కదా మనం మా గ్యారేజ్ గురించి మాట్లాడుకున్నాం. ఎన్ని కూడా ఖాళీ చేసేసారు. దీనికి ఇంకా టెరెస్ కూడా ఉందా? ఇది ఎప్పుడు యాడ్ చేసారు? స్టేజ్ కలుద్దాం అనుకున్నా. అమ్మా ఇక్కడ లైన్స్ కూడా ఇరుగుతాయి, అంత జాగ్రత్తగా ఉండాలి. అదే సారీ బ్రో. ఎందుకు ట్రాఫిక్ జామ్ చేస్తారు? అంత పెద్ద ట్రాక్టర్ చిన్న రోడ్లో తీసుకుపోతారు. మళ్ళా దిస్ ఈస్ అవర్ హౌస్, స్వీట్ హౌస్. నేను పెట్టుకున్న బాడీ గార్డ్ కూడా వెళ్ళిపోయాడు. కానీ మన డాగ్ ఇంకా ఉంది. గుడ్ గుడ్. ఆ మనిషిని పట్టుకొని నేను చాచా అనలేను. నాట్ టు ఏజ్ పర్సన్. నాకన్నా చిన్నకున్నాడు. అడిగో ఏవో బొమ్మలు పెట్టుకొని చూస్తుంది. అంత పని పాట లేదు. ఏడు కురుకుతున్నావు? ఉంది ఉందిదా వెనకనేరా. అరే రే దా ఇట్లుండు. నేను చదివిన దుంకు దుంకు దుంకాడు. మరీ అంత ఇంటెలిజెంట్. దాదా నీకు ఇప్పుడు స్విమ్మింగ్ నేర్పిస్తుందా? దుంకు దీంట్లోకి ఇట్లా దుంకు. నోడిపోయింది. బయటికి రా. అవుట్. బయటికి వస్తుంది. ఏం చేయాలి? ఈ గోల్డెన్ బైక్ ఇంకా ఉందా? ఎందుకైనా మంచిది. ఈ కార్ కూడా గ్యారేజ్లో పెట్టుకుందాం. మళ్ళీ కలర్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏం లేదు. ప్రోగ్రాంలన్నీ పెట్టింది. మనము ఏదైనా బిజినెస్ మళ్ళీ రిస్క్ చేయాలి. మనీ లేదు.
ఏం చేద్దాం? సరే, మన ఆ ప్రాపర్టీని కొంచెం రినోవేషన్ చేయించి బైక్స్ కార్ యాడ్ చేసి చేసేద్దాం. కమాండ్ లెట్స్ లైక్ దిస్. ఏంటి? కేటీఎం. నేను ఈ సీజన్ ఆపేసి ఎప్పుడు ఆపేసిన? జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఆపేసిన. సో ఫిబ్రవరి అంటే 4-5 months అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు June 1st కాబట్టి 5 months. సో మనమైతే మన ఇదేంటి షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఓపెన్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఏం నడుస్తుంది ఇక్కడ? ఎవరో వ్యాగనర్ డబ్బులు ఏంటి కాదు. ఇరువురు సార్, ఎవరు మీరంతా? మేము గవర్నమెంట్ వాళ్ళం. ఈ ల్యాండ్ కొనడానికి వచ్చాం. ఈ ల్యాండ్ ఓనర్ మాకు ఈ ల్యాండ్ ఇచ్చాడు. నేను ఈ ల్యాండ్ ఓనర్ని. నువ్వు ఈ ల్యాండ్ ఓనర్ ఏంటి? నేను ఈ ల్యాండ్ ఓనర్ రా. ఎక్కువ మాట్లాడుతున్నాను రా. అలానా? నీ మీద కేసేసి తప్పు చేసేందుకు శిక్ష. వీడు కూడా మనని కొడుతుండు. వస్తావా? ఇప్పుడు కాదా, ఇంకోసారి వస్తా నీ దగ్గరికి. ఆగు. ఏమైంది అసలు? ఆడేమో నా ల్యాండర్ అంటున్నాడు, గవర్నమెంట్ అంటున్నారు. ఏం అర్థం అవుతలేదు. So guys, that's all for today. So next episode లో కలుద్దాం. టేక్ కేర్, bye.